రండి నాన్నగారు కూర్చోండి. ఏమిందమ్మా మీ నాన్నగారు అంత నీరసంగా ఉన్నారు? ఏం చెప్పమంటారు మామయ్య గారు, రాత్రంతా ఇంటికి కాపలా ఉంటుందని మా నాన్న కుక్కను కొన్నారు. ఆ కుక్కను ఎవరైనా ఎత్తుకుపోతారని సెక్యూరిటీ గార్డ్ని పెట్టారు. ఆ కుక్కకి సెక్యూరిటీ గార్డ్కి ఏమైనా అయిపోతుందేమో అని బయట సీసీ కెమెరాలు ఫిట్ చేయించారు. ఆ సీసీ కెమెరాలు ఎవరైనా ఎత్తుకుపోతారేమో అని రాత్రంతా మా నాన్నే కాపలా ఉంటున్నారు. మా నాన్న ఒక్కలే కాపలా ఉంటే బాగోదని మా నాన్నతో పాటు మా అన్నయ్య కూడా రాత్రంతా కాపలా కాస్తున్నాడు. మా అన్నయ్యకి కుక్క అంటే పడదు, దాన్ని తీసుకెళ్లి ఇంట్లో పెడుతున్నాడు. మా అమ్మ మా వదినికి కుక్క అంటే భయం, వాళ్ళిద్దరు కూడా వచ్చి వీళ్ళిద్దరితో పాటు రాత్రంతా కాపలా కాస్తున్నారు. కుక్క ఇంట్లో ఒంటరిగా ఉండిపోతుందని ఈ సెక్యూరిటీ గార్డ్ని తీసుకెళ్లి ఇంట్లో పెట్టారు. ప్రతిరోజు కుక్క సెక్యూరిటీ గార్డ్ ఇంట్లో రెస్ట్ తీసుకుంటున్నారు, వీళ్ళు నలుగురు గేట్ దగ్గర కాపలా కాస్తున్నారు. నాకు అప్పుడప్పుడు అనిపిస్తుంది మా ఆయనకి ఇంకొక అమ్మాయి దొరికితే నన్ను అక్కడ వదిలేతుడా అని. మళ్ళీ కాసేపటికే అనిపిస్తుంది మా ఆయనకి నేను దొరకడమే ఎక్కువ, మళ్ళీ ఇంకొక అమ్మాయి ఎక్కడ దొరుకుద్ది. ఈ పిల్లోడు నీ కొడుకా? అయిపోయా. ఈ పిల్లోడు నీ కొడుకు అని అడుగుతున్నావు, నీ డౌట్ ఎందుకు వచ్చింది? సావిత్రి వస్తున్నా వస్తున్నా. ఏ సావిత్రి సావిత్రి నువ్వు రావే. పిలవపోతే రావా? పిలవపోతే రావా? నీ కొడుకేనా అని అడిగి ఉంటది, నీకు డౌట్ కదా? ఉద్దేశం అడిగిన ప్రశ్న సమాధానం చెప్పు. నీకు డౌట్ వచ్చి అడిగా కదా? డౌటే కదా? ఏంటండి? మన కొడుకండి. మన కొడుకేనా? మన కొడుకు అయితే ఇతనికి డౌట్ ఎందుకు వచ్చింది? ఎందుకు వచ్చింది చెప్పు. ఈడవడు మన కొడుకేనండి. తల్లివి నువ్వేనే, తండ్రి నేనా కాదో అది చెప్పు. చెప్పు చెప్పు నువ్వు ఇట్లా చెప్పు. నువ్వు అక్క బాగా ఫోన్ చేస్తుంటే ఎందుకు తక్కువ పడుతున్నాడు, చిరాకు పడుతున్నాడు, ఏటైందే? పొద్దున్న ఏదైనా పిండి వంట చేయమన్నాడు రా, చెప్పాడు కదని చేస్తే అప్పటి నుండి నా మీద మిరపకాయ తిని కాయకలా గరుతున్నాడు రా. ఇంతకు ఏ పిండి వంట చేసావక్క? చింతపండు పిండి పులిసి పెట్టాను రా. పొద్దున్న బుర్కా వేసుకుని మా ఆఫీస్ లో అమ్మాయిని కొట్టింది నువ్వే కదా? సమాధానం చెప్పు. నేనేనేమో. ఎందుకు చేసావు ఈ పని? నేనేం పాతకాలపు అమాయకురాల్ని కాదు, ఈ కాలపు గడిచిపిండాన్ని. లేకపోతే నా మొగుడిని వల్ల వేసుకోవాలని చూస్తే నేను ఊరుకుంటానా? నీ మొగుడిని వల్ల వేసుకోవడం తప్పితే వాళ్ళకి వేరే పని లేదనుకుంటున్నావా? వల్ల వేసుకోవడానికి కాకపోతే పక్కన ఎందుకు కూర్చుందంట? ఇంకా నయం ఏకంగా ఒళ్ళో వచ్చి కూర్చోలేదు. నేనింకా మంచిదాన్ని కాబట్టి, సహృదయాలు కాబట్టి చంపదెబ్బతో సరిపెట్టాను. లేకపోతేనా? నర్మే, అమ్మాయిని కొట్టింది నువ్వేం తెలిసి నా పరువు పోయిండేది తెలుసా? పరువు పోతే అరువు తెచ్చుకోవచ్చు, మొగుడే చేయి జారిపోతే ఏడుస్తూ కూర్చోవాలి. అసలు ఏంటి మా అమ్మ నాన్న రేపు ఊరు నుండి వస్తున్నారు. నేను పేదవాళ్ళకి భోజనం పెడతానని ఏం మొక్కోలేదే. ఎందుకు వస్తున్నారు? మా అమ్మకి ఒంట్లో బాగలేదంట, చూపించుకోవడానికి వస్తుంది. మీ ఊర్లోనే పెద్ద మెంటల్ హాస్పిటల్ ఉంది కదా, ఇంతవరకు రావడం ఎందుకు? మా అమ్మకి కాళ్ళు చేతులు పీకుతున్నాయంట, డాక్టర్ గారికి చూపించుకోవడానికి వస్తుంది. ఇన్స్టాగ్రామ్ లో రీల్స్ కి డాన్స్ చేయడం మానేస్తే తగ్గిపోతాయి. ఎందుకు మానేయాలండి? మా ఊర్లో మా అమ్మదే అందరికన్నా ట్రెండింగ్ ఐడి. తొక్కలో ఐడి 37 మంది ఫాలోవర్స్. రాత్రి బాగుంటే నీతులు నేను చెప్తాను. నీకేమన్నా దెయ్యం పట్టిందా? దేవుడు పట్టించుకోకపోతే దెయ్యం పట్టకుండా ఏం చేస్తుంది? ఇలా అడ్డగోలుగా మాట్లాడితే చిర్రెత్తుకొస్తుంది. మాట్లాడకపోతే మాట్లాడలేదంటావు, మాట్లాడితే చిర్రెత్తుకొస్తుందంటావు. కాస్త వాటర్ తీసుకురావే. తీసుకురాను. నువ్వు పని చేస్తే మాత్రం నీ బాస్ నీకు శాలరీ ఇస్తాడుగా. నేను కూడా ఇంట్లో పని చేస్తున్నాగా, నాకెందుకు శాలరీ ఇవ్వట్లా? నువ్వు చెప్పింది కూడా కరెక్టేనే, కానీ నేను సరిగా పని చేయకపోతే నా బాస్ నన్ను మార్చేసి కొత్త వాళ్ళని తెచ్చుకుంటాడు. నేను కూడా నిన్ను మార్చేసి కొత్త వాళ్ళని తెచ్చుకునేదే. నేను ఒకటే చాలా కాఫీ కూడా పెట్టుకొచ్చేదండి. హలో, మొన్న పెళ్లికి చెప్తే రాలేదేంటండి? కాస్త అర్జెంట్ పనుండి రాలేకపోయాను. మీరు రాకపోతే రాలేదు, మీ పక్కింటి వాళ్ళు వచ్చారు కదా, వాళ్ళ చేతికి ఈడి డబ్బులు ఇచ్చైనా పంపించాలి కదా. పంపిద్దాం అనుకున్నానండి, కానీ మర్చిపోయాను. సరే ఇప్పుడు గుర్తు చేసాగా, ఈ నెంబర్ కి ఫోన్ పే చేసే. చేస్తా. మీ ఫంక్షన్ కి 1000 రూపాయలు వేసాను, కాస్త చూసి పంపించు. చూసి కాస్త ఎక్స్ట్రా వేసి పంపిస్తానండి. మర్చిపోవుగా? మర్చిపోనండి, ఫోన్ పెట్టిగానే చేస్తాను. సరే ఉంటా. మీ దుంపలు మీరెక్కడ తయారయ్యారా బాబు? పొద్దున్న బుర్కా వేసుకుని మా ఆఫీస్ లో అమ్మాయిని కొట్టింది నువ్వే కదా? సమాధానం చెప్పు.
నేనేనేమో. ఎందుకు చేసావు ఈ పని? నేనేం పాతకాలపు అమాయకురాల్ని కాదు, ఈ కాలపు గడిచిపిండాన్ని. లేకపోతే నా మొగుడిని వల్ల వేసుకోవాలని చూస్తే నేను ఊరుకుంటానా? నీ మొగుడిని వల్ల వేసుకోవడం తప్పితే వాళ్ళకి వేరే పని లేదనుకుంటున్నావా? వల్ల వేసుకోవడానికి కాకపోతే పక్కన ఎందుకు కూర్చుందంట? ఇంకా నయం ఏకంగా ఒళ్ళో వచ్చి కూర్చోలేదు. నేనింకా మంచిదాన్ని కాబట్టి, సహృదరాలు కాబట్టి చంపదెబ్బతో సరిపెట్టాను. లేకపోతేనా? నర్మయ్, అమ్మాయిని కొట్టి నువ్వేం తెలిసి నా పరువు పోయిండే తెలుసా? పరువు పోతే అరువు తెచ్చుకోవచ్చు, మొగుడే చేయి జారిపోతే ఏడుస్తూ కూర్చోవాలి. బావా ఇక్కడ లైబాయ్ సబ్బు పెట్టాను, నువ్వేమైనా చూసావా? ఆరోగ్యానికి మంచిదని టీవీలో చెప్తే తినేసాను. ఏం కూర ఉండవే, ఏమైనా బాగుందా? మెళ్ళో నగలేయకుండా వంటలు వండితే రుసులు అలాగే వస్తాయి. ఇప్పుడు వెళ్ళి 2 నగలు కొనుక్కొని రండి, అవి వేసుకొని వంట చేస్తాను. రుసులు ఎందుకు రావు నేను చూస్తాను. ఎగటాల కన్నానే, నువ్వు వండితే బాగుపడడం ఏంటి, వంటలు చాలా బాగుంటాయి. ఏమండి చీర ఆన్లైన్ లో ఆర్డర్ పెట్టుకోనా? ఏ వద్దు, బాగుండవు. ఫోటో చూస్తే చాలా బాగుందండి. నేను నిన్ను అలా చూస్తే మోసపోయాను.